తిమ్మాపూర్ విలేజ్కి వెళ్లే దారిలో ఒక చోట అనామిక భావన కలిసి పెట్రోల్ నిండిన లీటర్ 2 లీటర్ల బాటిల్స్ పెట్టి కొద్ది ఎక్కువ ధరకి అమ్ముతూ ఉంటారు. పెట్రోల్ కావాల్సిన వాళ్ళు డబ్బిచ్చి తీసుకెళ్తూ ఉంటారు. ఓ రోజున రాధిక స్కూటీ మీద ఊళ్ళోకి వెళ్తూ అనామికని భావనని చూసి ఆగింది. తనలో తాను, వీళ్ళని చూస్తుంటే మా శారదా పిన్ని ఇంటికొచ్చిన తోటికోడల్లాగా ఉన్నారు. వీళ్ళిక్కడ పెట్రోల్ అమ్మడం ఏమిటి? వీళ్ళ ఊరు కన్నాయిపల్లి కదా. ఒకవేళ పెట్రోల్ అమ్ముకుంటే ఏమైనా జీవిస్తున్నారా? అదేదో వాళ్ళ ఊరు దగ్గరే చేయొచ్చు కదా. ఇంత దూరం వరకు వచ్చి ఇక్కడ అమ్మడం ఏంటబ్బా అనుకొని స్కూటీని పక్కకు పెట్టి వాళ్ళ దగ్గరికొచ్చింది. భావన రాధికని గుర్తుపట్టలేదు, కాని అనామిక గుర్తుపట్టింది. చెప్పండి, లీటర్ కావాలా 2 లీటర్లు కావాలా? లీటర్ అయితే 200, 2 లీటర్లు అయితే 400 రూపాయలు. మీకెంత కావాలో చెప్పండి అని అడిగింది. రాధిక అనామికాని చూస్తూ ఏం పెద్దదినా, నేనెవరో చిన్నదినికి తెలీదా అని అడిగింది. ఆ మాట విని భావన అయోమయంగా చూసింది. మీరుండేది కన్నాయిపల్లి గ్రామం, ఇదేమో తిమ్మాపూర్కి వెళ్లే దారి. అంటే దాదాపుగా 10 కిలోమీటర్ల దూరం ఉంటుంది. అక్కడి నుంచి ఇక్కడికొచ్చి పెట్రోల్ ఎందుకు అమ్ముతున్నారు? ఎక్కడి నుంచి పెట్రోల్ను కొనుక్కొస్తున్నారు? ఇలా చూడు రాధిక, ఇప్పుడు నువ్వు ఇంటికెళ్ళు. నేను ఫోన్ చేసి నీకన్నీ వివరంగా చెప్తాను. మమ్మల్ని ఇక్కడ చూసినట్టు అత్తయ్యకి చెప్పొద్దు ప్లీజ్. మమ్మల్ని అర్థం చేసుకుని మాకు సహాయం చేసి పెట్టు చాలు. నీ మేలుని బ్రతికినంతకాలం గుర్తుపెట్టుకుంటాం. ఓహో, ఇక్కడ పెట్రోల్ అమ్ముతున్న సంగతి మా పిన్నికి తెలియదన్నమాట. అవును రాధిక, అత్తయ్యకి తెలీదు, నీకు కూడా తెలీదు. నువ్వు మమ్మల్ని ఇక్కడ చూడలేదు, మేము నీకు ఎలాంటి పెట్రోల్ అమ్మలేదు. సరేనా రాధిక? ప్లీజ్ మమ్మల్ని కాస్త అర్థం చేసుకో. కావాలంటే లీటర్ పెట్రోల్ తీసుకెళ్ళు. మా పిన్నికి నిజం చెప్పకపోతే నా కడుపు గాలిబుగ్గలా తయారవుతుంది పెద్దదిన. ఈ ఒక్క విషయంలో నన్ను వదిలిపెట్టు, నిజం చెప్పేస్తాను. అంత పని మాత్రం చేయకు రాధిక. ఈరోజు 2000 వచ్చాయి, ఆ డబ్బులు కావాలంటే నువ్వు తీసేసుకో అని అనామిక చెప్పగానే రాధిక సంతోషపడింది. ఇక మరోపక్క, ఏంటి శారదా అంత దీర్ఘంగా ఆలోచిస్తున్నావేంటి? మన కోడళ్ళ గురించి ఆలోచిస్తున్నానండి. మన కోడలికేమైంది? ఇద్దరు బాగున్నారుగా, బ్రహ్మాండంగా రోజుకి 2000 రూపాయలు సంపాదిస్తున్నారు. ఆ డబ్బులు తెచ్చి నీకే ఇస్తున్నారుగా. ఇంక ఎందుకు వాళ్ళ గురించి అంత దీర్ఘంగా ఆలోచిస్తున్నావో నాకు అర్థం కావటంలా. రోజుకి 2000 తీసుకొచ్చేస్తున్నారు, బాగానే ఉంది. కానీ కోడళ్ళ చేస్తున్న వ్యాపారం ఏంటో నాకేం అర్థం అవ్వట్లేదు. ఏ వ్యాపారం అయితే ఏముంది శారదా, మన కోడళ్ళు కొడుకుల కంటే ఎక్కువ ప్రయోజకురాళ్ళయ్యారు. అందుకు మనం సంతోషపడాలి అంతే తప్ప వాళ్ళు చేస్తున్న వ్యాపారం గురించి ఎందుకు అంతలాగా ఆలోచించడం చెప్పు. 3 రోజుల క్రితం పక్క వీధిలో ఉండే సొబ్బమ్మ మన ఇంటికి వచ్చింది. ఎందుకు? ఆవకాయ పచ్చడి కోసమా? కాదు, మన కోడల్లో అలా కారు నుంచి పెట్రోల్ దొంగతనం చేస్తుంటే చూసిందంట. అయితే ఆ సుబ్బమ్మ చెప్పిన మాటలు నువ్వు నమ్ముతున్నావా ఏంటి? ఒక సొబ్బమ్మే కాదండి, పక్కింటి నాగరాజు గారు, 3వ ఇంట్లో ఉంటున్న శోభ, చింతచెట్టు మాణిక్యం, ఇట్టాగ ఒక 5-6 మంది వరకు వచ్చి నాకు చెప్పారు ఈ విషయం. అబ్బా చాలే శారదా, వాళ్ళ కళ్ళ ముందు మన కోడళ్ళు పెట్రోల్ దొంగతనం చేస్తుంటే అప్పుడు ఎందుకు పట్టుకోలేదంట? అప్పుడు పట్టుకోకుండా గాడిదలు కాస్తున్నారంట. మీరెన్ని చెప్పినా నాకెందుకో కోడళ్ళ మీద అనుమానం కలుగుతుంది. ఇంక నిన్నెవరూ బాగు చేయలేరులే అని ప్రసాద్ వెళ్ళిపోయాడు. ఇక అక్కడ రాధికకి అనామిక డబ్బులిస్తుంటే భావన అడ్డుపడింది. ఒక్క మనం డబ్బులు ఇవ్వకూడదు, అత్తయ్యకి నిజం చెప్పే మనం. ఇప్పుడు ఈ రాధిక వచ్చింది, రేపు ఏ మాధవియో వస్తుంది, ఎల్లుండి మేఘన వస్తుంది. ఇలా వచ్చిన వాళ్ళందరికీ 2000 ఇచ్చుకుంటూ పోతే ఇక మనకి ఏం మిగులుతుంది చెప్పు? మనం ఎంత కష్టపడుతున్నామో నీకు తెలీదా అక్క అని చెప్పింది. ఆ మాటకి రాధికకి కోపం వచ్చింది. క్షణం కూడా ఆలస్యం చేయలేదు. ఫోన్ తీసి శారదకి ఫోన్ చేసింది. ఫోన్ స్పీకర్లో పెట్టింది. హలో, ఎవరు మాట్లాడేది? నేను పిన్ని, రాధికని, మీ శ్యామలక్క కూతుర్ని, తిమ్మాపూర్ నుంచి మాట్లాడుతున్నాను. నువ్వా తల్లి? అమ్మ నన్ను బాగున్నారమ్మా? బాగున్నారు పిన్ని అని కాసేపు మాట్లాడి అనామిక భావన పెట్రోల్ అమ్ముతున్న విషయం చెప్పేసింది రాధిక. శారదకి నిమిషం పాటు మాట రాలేదు. పిన్ని, పిన్ని లైన్లోనే ఉన్నావా? ఉన్నానమ్మా, ఉన్నా. నేను అమ్మమ్మని చెప్పానమ్మా వాళ్ళకి. మా ఊర్లో అయితే అందరూ తెలిసిన వాళ్ళు ఉంటారు, ఆ పెట్రోల్ అది సరిగా అమ్ముడు పోదు, వేరే దగ్గర అయితే బాగుంటుందని అక్కడ అమ్మమ్మని చెప్పా. సరే పిన్ని,
ఈ సంగతి చెప్దామని కాల్ చేశాను. అని ఫోన్ పెట్టేసి ఏమీ మాట్లాడకుండా రాధిక తన స్కూటీ మీద వెళ్ళిపోయింది. అనామిక భావన ముఖాలు చూసుకున్నారు. ఇంటికెళ్ళిన తర్వాత మనకి మామూలుగా ఉండదు చెల్లి. భయపడకక్క, మనం డబ్బులనేమి వృధాగా ఖర్చు చేయట్లేదు కదా. ప్రతిరోజు వచ్చిన డబ్బులు తీసుకెళ్ళి అత్తయ్యకే ఇస్తున్నాం. అదే విషయాన్ని మాట్లాడదాం. చెల్లి, మనం పెట్రోల్ అమ్మడం తప్పు కాదు, కానీ దొంగతనం చేసి మరీ అమ్ముతున్నాం కదా, అది తప్పు. మరి పరిస్థితులు అలా వచ్చాయి, వాటికి తగ్గట్టుగా మనం నడుచుకుంటున్నాం. అత్తయ్యకి అర్థమయ్యేలా చెప్దాం లేక అని ధైర్యం చెప్పింది. అలా ఆ రోజు గడిచింది. ఇక మరుసటి రోజున అనామిక భావన సోఫాలో కూర్చున్న అత్తగారు శారద ముందు మౌనంగా నిలబడ్డారు. శారద వాళ్ళని కోపంగా చూస్తూ, కోడల్లో నేను అడిగిన దానికి మీ నుంచి ఇంకా సమాధానం రాలేదు అని అడిగింది. ఆ అక్క చెప్తుంది అత్తయ్య అని భావన అనగానే అనామిక కంగారు పడుతూ, నేను చెప్పలేను అత్తయ్య, భావనే మీకు అర్థమయ్యేలా చెప్తుందిలేండి అని అనామిక కంగారుగా అంది. అక్క, నువ్వు నాకంటే ఈ ఇంటికి ముందొచ్చిన కోడలివి. మనం చేస్తున్న పెట్రోల్ దొంగతనం గురించి నువ్వే చెప్పాలి. ఇదే న్యాయం, ధర్మం కూడా అని ఆవేశంగా చెప్పి వెంటనే నోరు మూసేసుకుంది. శారద ఆశ్చర్యపోయింది. ఏంటి, ఇద్దరు కలిసి పెట్రోల్ దొంగతనం చేస్తున్నారు కదూ అని అడిగింది. అనామిక భావన అదోలాగా ముఖాలు చూసుకున్నారు. చెప్పండి, మీరిద్దరు కలిసి పెట్రోల్ దొంగతనం చేస్తున్నారా? అంటే ఊర్లో పడుతున్న పెట్రోల్ దొంగలు మీ ఇద్దరేనా? చెప్పండి కోడళ్ళు, నిజం చెప్పండి. ఊర్లో పడుతున్న పెట్రోల్ దొంగలు మీ ఇద్దరే కదూ? అవునత్తయ్య, మేమే. ఇప్పుడు పెట్రోల్ కొరతుంది కదా అని ఇళ్లల్లో ఉన్న కార్లలో నుంచి, బైకుల్లో నుంచి పెట్రోల్ దొంగతనం చేసుకుని ఎక్కువ ధరకి అమ్ముతున్నాం. ఆ డబ్బులే తీసుకొచ్చి మీకు ఇస్తున్నాం. చాలా పెద్ద తప్పులు చేస్తున్నారు కోడల్లో. నేను మిమ్మల్ని అయితే మన్నించను. మీకు తగిన శిక్ష పడాల్సిందే. అంటే ఇప్పుడు మమ్మల్ని ఆ పోలీసులకి పట్టిస్తారా అత్తయ్య? అవును, పోలీసులకి పట్టించాలనిపిస్తుంది. నీకు తెలుసా భావన, మీరిద్దరు చేసిన పని చిన్న తప్పు కాదు. పెట్రోల్ దొంగతనం అంటే అదొక పెద్ద నేరం. ఊరాళ్ళు నమ్మి బైకులు, కార్లు వాళ్ళ ముందు పెట్టుకుంటుంటే మీరేమో రాత్రులు వెళ్ళి ఆ పెట్రోల్ దొంగతనాలు వేసుకుని తీసుకొస్తున్నారా? అత్తయ్య, మమ్మల్ని క్షమించండి అత్తయ్య, మేమిద్దరం తప్పు చేసాం. క్షమించడానికి ఇది పెళ్లి గొడవ కాదు కోడల్లో, దొంగతనం. ఊరి ప్రజల్ని మోసం చేశారు మీరు. ఇంటి కోసం దొంగతనాలు చేశారా? మా ఇంటి పేరు, మా గౌరవం ఏమైపోవాలి చెప్పండి. అత్తయ్య, నిజం చెప్పాలంటే మా భర్తలు, అదే మీ కొడుకులు జీతం ఇంటికి ఇవ్వట్లేదు. అప్పులు చూస్తేనేమో పెరిగిపోయాయి. వడ్డీ వాళ్ళు రోజు ఇంటికొచ్చి ఇళ్ల ముందు నిలబడి గొడవ చేస్తున్నారు. అందుకే మేం భయపడి ఇలా చేసాం. శారద మాటకి ఆశ్చర్యపోయింది. ఏంటి, అప్పులు చేశారా? ఎంత అప్పు వరకు ఉంటుంది కోళ్ళ? 1,00,000 రూపాయలు అత్తయ్య. ఈ విషయం మీకు చెప్తే మీరు బాధపడతారు కదా, అందుకే చెప్పలేదు. ఏంటి, అంత అప్పు వరకు ఉందా? అత్తయ్య, ఒకసారి పోలీసుల దగ్గరికి వెళ్తే మా జీవితం, మీ కొడుకుల పేరు, ఈ ఇంటి పేరు అంతా చెడిపోతుంది అత్తయ్య. మేమికపై ఆ పనేమి చేయమత్తయ్య, మీ కాళ్ళు పట్టుకుంటాం. దయచేసి మీరే మమ్మల్ని కాపాడండి అని తోటి కోడలిద్దరూ శారదని వేడుకుంటారు. అయితే మీరు దొంగతనాలు చేసిన ప్రతి ఇళ్ళకి వెళ్ళి పెట్రోల్ ఎంత తీసారో అంత తిరిగి ఇచ్చేయాలి. పెట్రోల్ లేకపోతే డబ్బన్నా ఇచ్చేయాలి అత్తయ్య. అప్పుడు వాళ్ళు మమ్మల్ని కొడతారు. ఆ విషయం తీసుకెళ్ళి పోలీసులకు చెప్తారు. అట్లా జరగకుండా ఉండేందుకు నేను కూడా మీతో పాటు వస్తానుగా, పదండి. మీరు నిజంగా దేవత అత్తయ్య. శారద అనామిక భావనని వెంట పెట్టుకుని వాళ్ళు దొంగతనం చేసిన ప్రతి ఇంటికి తీసుకువెళ్ళి డబ్బులిప్పించింది. శారద ముఖం చూసి ఎవ్వరూ ఏమీ అనలేకపోయారు వాళ్ళిద్దరిని. ఇక కాసేపటికి ఇంటికొచ్చారు. అత్తయ్య, మీ వల్లే మాకు కొత్త జీవితం వచ్చింది. ఈ రోజు నుంచి మేము నిజాయితీగా పనిచేస్తాం. దొంగతనం చేసి సంపాదించిన డబ్బు ఎంత ఎక్కువైనా సరే అది శాపం లాంటిదమ్మా. ప్రతి పనిలోనూ మనకు నిజాయితీ ముఖ్యం. అత్తయ్య, మరి మీ కొడుకులు చేసిన అప్పులు ఎలా తీర్చాలి? మీరిద్దరూ వంటలు చేయడంలో చేయి తిరిగినోళ్ళు కదా. ఇడ్లీ, దోశ, బజ్జీలని స్టాల్ పెట్టేద్దాం. ఊరంతా మీ చేతి రుచి తెలుసుద్ది. మీరు మారారని వాళ్ళు నమ్ముతారు. నిజాయితీగా సంపాదిస్తే అప్పులు కూడా తొందరగా తీరిపోతాయి. మంచి పేరు కూడా వచ్చుద్ది. ఇక మరుసటి రోజు నుంచి అనామిక భావన పెట్రోల్ దొంగతనం చేయటం మానేశారు. వాళ్ళు పెట్టిన చిన్న టిఫిన్ స్టాల్ ఊళ్ళో కొన్ని రోజులకే పెద్ద పేరు తెచ్చుకుంది. అప్పులు నెమ్మదిగా తీరాయి. ముఖ్యంగా ఆ ఇంటి గౌరవం తిరిగొచ్చింది.
దారి తప్పిన వాళ్లను శిక్షించటం కన్నా వాళ్లను సరిదిద్దడం గొప్ప అని శారద నిరూపించింది. శారద చేసిన పని ఎంతవరకు కరెక్ట్ అని మీరు భావిస్తున్నారో కామెంట్ రూపంలో తెలియచేయండి.